ఇక ఇదిలా ఉంటే గ్రూప్ 2 నిర్వహణలో జరిగిన అవినీతి లోపాలు, అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే పేపర్ లీకేజ్ అనేది పదే పదే భయంకరంగా ఇదే తెలంగాణలో వెంటాడిన సమస్యలాగా ఉంది. విద్యాశాఖలోని లోపాలను భయంకరంగా ఎత్తి చూపిన పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇటు విద్యాశాఖని ఆయన దగ్గరే పెట్టుకున్నారు, హోమ్ మినిస్ట్రీని కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు సీఎంగా. అంటే ఆనాడు జరిగిన అన్ని తప్పిదాలన్నీ కూడా విద్యాశాఖలో జరిగిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడ్డాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సాధించింది ఏంటి అండి. అలాగే కాళేశ్వరం విషయంలో ఈనాడు ఇక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపే పరిస్థితికి వెళ్ళిపోయింది. కాళేశ్వరం కమిషన్లు ఎంత దారుణంగా ఎవరెవరు బొక్కారో, ఎవరెవరు తిన్నారో స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారే వచ్చి చెబుతున్నారు. అంటే దీని పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చెప్పిన మాట వాస్తవమే అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాల విషయంలో జరుగుతున్న అలసత్వం స్టిల్ ఈనాటికి కూడా జరుగుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ గతంలో అయితే అసలు వైస్ ఛాన్సలర్స్ విషయంలో జరిగిన అలసత్వాలు కానీ ఇవన్నీ కూడా యూనివర్సిటీల్లో పరిస్థితులను చూపిస్తూ వస్తున్నాయి.